లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి 5వ వచనం ఈ సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే. రాత్రి అంతా దేనికోసం ప్రయాసపడ్డారు? చేపల కోసం. రాత్రి అంతా దాని జీవన విధానం కోసం, వారు జీవించడానికి వారి ప్రయాస అంతా రాత్రి ఖర్చు పెట్టారు. వారి యొక్క ఆధారం ఏమిటి? వారి యొక్క పని ఏమిటి? వారి ఆహారం ఏమిటి? వారి యొక్క జీవన వృత్తి ఏమిటి? చేపలు పట్టి జీవించాలి. చేపలు పట్టి వారు సంపాదించుకోవాలి, తినాలి, వారికి అవసరతలు తీర్చుకోవాలి. అదే చేపలు పడలేదనుకోండి, వారి అవసరతలు ఎక్కడి నుంచి వస్తాయి? మన సహోదరి గేదెలు కాస్తుంటారు. గేదెలు కాస్తే దాని నుంచి వచ్చేటటువంటి పాలు తీసి ఇతరులకు పాలు పోస్తే దాని మీద వచ్చేటటువంటి ఆదాయం ద్వారా ఆ జీవన విధానం జీవిస్తారు. మన సహోదరుడు ఉద్యోగానికి వెళ్తే అక్కడ పనిచేసినందుకు వారి జీతం ఇస్తే దాని ద్వారా మన కుటుంబాన్ని పోషించుకుంటాం. చూసారా, మనకు జీవన విధానం వారికి ఏంటంటే చేపలు పట్టడము. వారంట రాత్రి అంతయు ప్రయాసపడ్డారు. కానీ మాకేమీ దొరకలేదట. చూడండి, రాత్రి అంతా ప్రయాసపడితే వారికి ఏమి దొరకకపోతే వారు వలలు ఇదిలించుకుంటున్నారు. ఏం చేస్తారు? ఇంకా వారికి ఆశ, వారికి ఏదైనా చేపలు పడితే వాటిని తీసుకొని అమ్ముకొని వారు తిని ఇతరులకు సంపాదించుకోవాలి. కానీ అక్కడ ఏమీ పడకపోతే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఒక పనికి మనం పోయాము, ఆ పని జరగలేదు, మనకి ఎంత నిరుత్సాహం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. అయ్యో, రాత్రంతా మనం పనులు వేశామే, ఒక్క చేప కూడా పడలేదే, పడకపోతే రేపు ఎలా మనకు జరగాలి, రేపు మన ఖర్చులు ఎలా తీరాలి? అత్యంత ఆ యావత్తు, ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ బాధలో ఉన్నారు. ఉన్నప్పుడు వారి దగ్గరికి ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. వారి ధోనిలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. వారి ధోనిలో ఇక్కడ దిక్కాడంట ప్రభు. ఆయన 3వ వచనం, ఆయన ధోనిలో సియోనుదైన ఒక ధోని ఎక్కాడు. ఎవరి ధోని ఎక్కాడు? సియోను ధోని ఎక్కాడు. ఇప్పుడు ధోనిలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ఇప్పుడు మన ధోనిలో ప్రభు ఉంటే, మన హృదయంలో ప్రభు ఉంటే, మన ఇంట్లో ప్రభు ఉంటే, నీ కష్టము, నీ బాధ, నీ సమస్య, నీ అవసరత దేవుడు తీర్చేవాడు కాబట్టి. ఇక్కడ వారు రాత్రంతా కష్టపడ్డారు, వారికి ఏమీ దొరకలేదు. కానీ వారికి యేసు ప్రభు వారి ధోనిలో రావడం అదృష్టమైపోయింది. ఆ ధోనిలో ఆయన ఉండి వారితో చూశాడు, వారి వైపు చూశాడు, వారి కష్టాన్ని చూశాడు, వారి బాధను చూశాడు, వారి శ్రమను చూశాడు, వారి అవసరత చూశాడు. ప్రభు ఏమన్నాడంటే, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల్ల వేయుడని. చూసారా, ఏంటంటే ధోనినంటే లోతులకు నడిపించి. ఆత్మీయమైనటువంటి జీవితంలో పై భక్తి ఉండకూడదు మానవుడికి. మనం ఏం చేస్తాం? పై భక్తి చేస్తాం. భక్తి ఎప్పుడు కొన్నేళ్ళు చేసినటువంటి భక్తిని జ్ఞాపకం చేసుకోండి. ఎలా శతాధిపతి అయ్యింది, ఆయన ఎటువంటి భక్తి పరుడయ్యాడు, ఎటువంటి దేవుని కోసం ఆయన భక్తి పరుడై ఉన్నాడు. చూసారా, భక్తి గల వారికి దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. వారి యొక్క బిడ్డలు భిక్షమెత్తుతుంటే చూడరు. చూసారా, దేవుడు భక్తి గల వారిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఈయన ఏం చేశాడు? లోతునకు నడిపించమన్నాడు. మన జీవితంలో ప్రభువుని
జీవితంలో ప్రభువుని ఆత్మీయంగా మనము ధ్యానించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రభువు మీద ఆధారపడి లోతైనటువంటి భక్తి మనం గాని చేస్తే నడిపించి ఏమన్నాడు? మీరు చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీయోనుతో చెప్పగా చెప్పాడు. లోతులకు వెళ్ళండి, లోతులకు వెళ్ళి ఇదిగో చేపలు పట్టండి, వలలు వేయండి అని అంటే సీమోను అంటున్నాడు, ఏలినవాడా రాత్రంతయు మేము శ్రమపడితిమి, మేము ప్రయాసపడితిమి, కానీ ప్రయాసపడ్డా రాత్రంతా ప్రయాసపడ్డా. ఏమన్నా దొరుకుతాయేమో, ఏమైనా ఈ వల్ల వేస్తే ఈ చోట ఆ చోట. మన సోదరులు చెప్పింది, వారు ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు. ఎక్కడ చేపలు ఉంటాయో వారికి తెలుసు, ఏ సీజన్లో చేపలు ఉంటాయో తెలుసు, ఏ సమయంలో అక్కడికి వస్తాయో తెలుసు, ఏ లోతులో అవి ఉంటాయో తెలుసు, ఎటు ప్రక్కన ఉంటాయో తెలుసు. ఎందుకంటే వారికి పట్టి అనుభవం ఉంటుంది. కానీ వారి అనుభవం ఏమైంది? చేయలేదు. చూసారా, మనము మన అనుభవంతో, మన జ్ఞానంతో, మన ఆలోచనతో, మన తలపులతో ఏదైనా చేస్తాం. చూసారా, దేవుని తలంపులు ఆలోచించం, దేవుని దగ్గర అడగము, మన తలంపులతో చేసి తర్వాత ఏమైపోతాం? ఎన్నెన్నో తలంపులతో. ఎందుకంటే నాకు అనుభవం ఉందిలే, నాకు అది ఉందిలే, ఇది ఉందిలే, రాత్రంతా ప్రయాసం. కానీ వారికి ఏమీ దొరకలేదు. అంత అనుభవం ఏమైపోయింది? వారి యొక్క అనుభవం ఏమైపోయింది? వారి యొక్క ఆలోచన ఏమైపోయింది? వారి యొక్క పని ఏమైపోయింది? వారి యొక్క స్థితి ఏమైపోయింది? ఏమీ దొరకలేదు. మన జీవితంలో కూడా మనము లోతైనటువంటి భక్తి లేకపోతే, ప్రభువు మీద ఆధారపడేటటువంటి భక్తి లేకపోతే, ప్రభువుని కలిగినటువంటి భక్తి లేకపోతే, ప్రభువు యందు మనము స్థిరంగా ఉండకపోతే మనం ఏమీ దొరకలేదు. గాలికై ప్రయాసపడినట్టు. చూసారా? కాబట్టి ప్రభు అంటే రాత్రంతా మేము ప్రయాసపెట్టాము, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున. మీరు చెప్పారు కదా, మీరు మాతో ఉన్నారు కదా, మీరు ఈ జోన్లోకి వచ్చినారు కదా, మీరు సెలవిస్తున్నారు కదా, కాబట్టి మీ మాట వలలు వేతుమని ఆయనతో చెప్పాను. కాబట్టి ఆయన మాట ప్రకారం కానీ వలలు వేస్తే నువ్వు పట్టుకుంటావు, ఆయన చిత్త ప్రకారం కానీ నువ్వు పనిచేస్తే నువ్వు సంపాదించుకుంటావు. ఆయన చిత్త ప్రకారం, ఆయన మాట ప్రకారం నీవు లోబడి నీవు కానీ పని చేసుకుంటే నీవు అభివృద్ధి పొందుతావు. ఎటువంటి అభివృద్ధి పొందుతావంటే, వారు లాగలేనటువంటి, మిగిలేనటువంటి వారు ఇతరులను పిలిచి రండి మాకు సహాయం చేయండి, మా వాళ్ళు మిగిలిపోతున్నటువంటి అభివృద్ధిలోనికి నేను వస్తాను. ఎప్పుడంటే ప్రభువు మాట చొప్పున ప్రభువు మాట చొప్పున మనం నడుచుకున్నప్పుడు, ప్రభువు మాట చొప్పున మన జీవితాన్ని నడిపించుకుని, అలా కాకుండా మన స్వంత తలంపులతోటి కానీ, మన ఆలోచనతోటి కానీ, మన యొక్క క్రియలతోటి కానీ మనం ప్రభువుని లేకుండా మన ఇష్టం ప్రకారం కానీ మనము వలలు వేసామంటే ఏమీ, ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, రాత్రంతా ప్రయాసపడినా ఏమీ. కాబట్టి ప్రభువు మాట వింటే ఈ ప్రయాసకు దేవుడు కొద్ది నిమిషములలోనే, కొద్ది సమయంలోనే ఫలవంతమైనటువంటి జీవితం, ఇతరులకు కూడా సహాయపడేటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవుని మాట విందాం, దేవుని మాట ప్రకారం జీవిద్దాం, ప్రభువు మాటకు లోబడదాం, ప్రభువుకు మన హృదయాన్ని అర్పించాం. అలా కాకుండా మన స్వంత ప్రవర్తన, దేవుని మాట ఏమి చదువుతుందో దాన్ని మనం వినాలి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని మాట వింటావా, ఆయనకు లోబడతావా? ఆయన మాట వింటే నీ ఇంట్లో ఆశీర్వాదం, నీ గృహంలో ఆశీర్వాదం, నీ జీవితంలో ఆశీర్వాదం, నీ యొక్క చదువులో ఆశీర్వాదం, నీ యొక్క ఉద్యోగంలో ఆశీర్వాదం, నీ పనిలో ఆశీర్వాదం, నీ జీవితంలో ఆశీర్వాదం. ఎటువంటి ఆశీర్వాదము? పట్టదారు చూసారా, వారు వలలు విస్తారమైన చేపలు పట్టి
అందుచేత విస్మయం ఉంది. వాళ్ళు విస్మయం ఉంది. నీ జీవితంలో వచ్చే ఆశీర్వాదాన్ని చూసి నీ విస్మయం అందుతావు. విస్మయం ఉండేటటువంటి ఆశీర్వాదం మాట వింటే వదలచ్చు. కాబట్టి ప్రియుడా, మాట విందాం, ప్రభువుకు లోబడదాం. ప్రభు వలె మన హృదయములను ప్రభువుకు సమర్పించుకొని ప్రభు మాట ప్రకారం మన హృదయములను స్థిరపరచి ప్రార్థన చేసుకున్నాం. అందరినీ నిలబడి ప్రభువా, రాత్రంతా శ్రమపడినాక మా ప్రయాసం వ్యర్థమైంది, మా తలంపులు వ్యర్థమైనవి, మా క్రియలు వ్యర్థమైనవి. అయ్యా, మీ మాటకు లోబడితే స్థూలమైనటువంటి దీవెనలు మేము చదువు. ప్రభువా, మా గ్రామాన్ని ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి. ప్రార్థన చేయండి, మౌనంగా ఉండొద్దు. నీవు దేవునికి వినవించుకో. ప్రభువుకి నీ మాట ప్రభువుకి వినవించుకో. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఆయన మాటకు లోబడు, ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం స్థుతులు చేద్దాం. నేను మా దోషులను క్షమించు, అపరాధులను క్షమించు, లోబడినటువంటి స్వభావం మాల నుండి తీసివేయు. రాత్రంతా శ్రమపడిన మా తలంపులతోటి, మా ఆలోచనతోటి, మా క్రియలతో మేము రాత్రంతా శ్రమపడిన ఏమీ పొందలేకపోయినా అయినను నీ మాట చొప్పున అయ్యా, మీ మాటకు లోబడితే అయ్యా ప్రభువా, రాత్రంతా మేము కష్టపడ్డాం, ప్రతి చోటు తిరిగినాం, మాకేమీ దొరకలేదు, ఇంకా పడవయ్యా అని వారు అనలేదు. మీ మాటకు లోబడినారు, మీ చిత్తానికి లోబడినారు, గొప్ప అభివృద్ధిని చూసినారు, గొప్ప జయమును చూసినారు. మేము కూడా మీ మాటకు లోబడి మా కుటుంబంలో గొప్ప అభివృద్ధిని చూసేందుకు సహాయం తెచ్చి అయ్యా, మీ మాటకు లోబడటకు మాకు నేర్పించు. అయ్యా, మా గ్రామం జ్ఞాపకం చేసుకుని వ్యర్థమైన దాని మీద మనసు పెడుతున్నారు, జీవం కలిగిన దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అయ్యా, కనికరించి సహాయం తెచ్చి యవనస్తులను, చిన్నబిడ్డలను, ప్రభా పెద్దలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రభా, అనారోగ్యంతో ఉన్న మీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. మా సోదరుడు నాగయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, దొరుకున్నట్టు మీ కాపుదల, మీ సహాయం తెచ్చి కాలేజీ నుంచి కాపాడి దేవా ప్రభా, మీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి నాయన, ప్రభా ప్రసన్న మా కుమారుడు, ప్రభా తండ్రి నాయన విజయంతో బాధపడుచున్నట్టుగా మీ కృప చూపించండి. శిరీషమును కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవా ప్రభా, మా సోదరి నాయన ప్రభా రాఘవయ్య గారి మిస్సెస్ మీరు జ్ఞాపకం చేస్తారు. ఆపరేషన్లో మీ కృప మీ సహాయం దయచేసినందుకే ఇష్టం. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీ బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. అవసరతలో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. కోటేశ్వరరావుని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం ఇవ్వండి, సహాయం తెచ్చండి. పొలములని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇవ్వండి. పెద్దల వృద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభు ఆరోగ్యం గారిని, లక్ష్మ గారిని, ప్రభా తండ్రి నాయన పెంచలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం నుంచి కాపాడి దీవించి బలపరచుకుని వెళ్ళండి. పొలములని జ్ఞాపకం చేసుకుని సహాయం తెచ్చేయండి.
నైనా మా సోదరులందరినీ మీరు విడిచిపోయి తిరుగు దాటిపోవద్దు. జమైలు గారిని ప్రభా తండ్రి, కాంతారావు గారిని జ్ఞాపకం చేసుకురండి. ప్రభా తండ్రి, పెద్దలైనటువంటి వారు అబ్రహాం గారి, శారమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. చేరుకొచ్చిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. ప్రతి బిడ్డలు మీరు ఆశ్రయించి బలపడి సహాయం చేసే మనజమ్మ గారిని ప్రభా తండ్రి నాయన, ప్రభా అరుణమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. దేవ ఆత్మకూరు వారిని జ్ఞాపకం చేసుకునండి. మా సోదరుని దయాకరి యవనస్తుని బలపరచండి. వారి తల్లిదండ్రులను ప్రభా అన్నను కరుణాకర్ని జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. నాయన మీ సన్నిధికి నడిపించండి. మా సోదరుడు పాపరావు గారిని జ్ఞాపకం చేసుకునండి. లక్ష్యం జ్ఞాపకం చేసుకుని కుమారుడు ప్రభా రాజశేఖర్ను మీరు విడిచిపోవద్దు నాయన. ప్రభా వ్యసనంలో పడి మీకు విరోధంగా ప్రభా తండ్రి నడుస్తున్నట్టుగా నాయనా, ప్రభా తండ్రి ఎంత పాత్రను రక్షించే దేవుడు, సహాయం చేసే దేవుడు కనికరించండి. మా సోదరుడు తేజను కూడా మీ వైపు నడిపించి మీ నామమును మహిమపరచుకొని వేడుకుంటున్నాం. యవనస్తులు లక్ష్మణరావు ప్రభా తండ్రి నాయన, ఎంతో మంది యవనస్తులు సాయి ప్రభా ఈ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. తిరుపతి గురించి ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా సహాయం దయచేయండి నాయన. ఈ బిడ్డలు మీ కృపలు నడిపించుకోమని వేడుకుంటున్నాం. మీ కృపలు నడిపించండి. మా సోదరు లక్ష్మణి జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఉద్యోగం బట్టి స్తోత్రములు. ఇద్దరు బిడ్డలు మీ కృపలు నడిపి సహాయం దయచేయండి నాయన. ప్రభా కుటుంబం కట్టుకుని భాగ్యం దయచేయండి. యవనస్తులను బలపరచండి. మీ మాట ప్రకారం మేము నడుచుకుంటే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా తండ్రి నాయన, ఉద్యమ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోడల్ని జ్ఞాపకం చేసుకోండి. మనవని మనవరాల్ని జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డ 10వ తరగతి పరీక్షలు రాయనింటుండగా ప్రభా ఒక నెల మాత్రమే ఉంది నాయన, మీరు కాపాడి జీవించి జ్ఞానంతో నింపు. మా భాస్కర్ కుమార్తె కూడా 10వ తరగతి చదువుతున్నట్టుగా సహాయం దయచేయండి నాయనా. ప్రభా ఈ బిడ్డలందరినీ ఎవరైతే పరీక్ష రాసుకున్నారో ఆ బిడ్డలు మీరు కనికరి సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నా. దేవా ప్రభా నాయన, ఉద్యోగం కోసం వేచి ఉన్నటువంటి వా కుటుంబంలో పట్టుకుంటూ వేచి ఉన్నటువంటి వారు మీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నా. సహాయం దయచేయండి. పద్మనాభం ట్రాన్స్ఫరేషన్ సహాయం దయచేయండి. మీకు అసాధ్యమైంది లేదు. ఎన్నో జన్మల నుంచి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా సహోదరు ఉద్యోగ విషయంలో కూడా సహాయం దయచేయండి. కృష్ణవేణమ్మ జ్ఞాపకం చేసుకునండి. ఆమె కూడా ప్రభా సహాయం దయచేయండి వేడుకుంటున్నాం. బిడ్డలు ఆశీర్వదించండి నాయనా. ప్రభా కనికరం చూపమని వేడుకుంటున్నాను తండ్రి. మా గ్రామం మీరు జ్ఞాపకం చేసుకొని విడిచిపోవద్దు, దాటిపోవద్దు. ప్రభా గోవిందం గారి గురించి ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. నారాయణ గారి నుంచి ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. దేవా ప్రభా తండ్రి నాయన, ఆత్మను జ్ఞాపకం చేసుకొని కాలం ప్రభా తండ్రి స్వస్థపడ సంపూర్ణ స్వస్థ దయచేయండి. ప్రభా జరుగుతూ ఉన్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. నాణ్యులు రాజేశ్వరం జ్ఞాపకం చేసుకొని దేవా ప్రభా మీకు ప్రభుత్వం తెచ్చుకుని వేడుకుంటున్నాము. మీ సహాయం దయచేయండి. ప్రభా తండ్రి నాయన, అన్ని విషయంలో మీరు మాకు చాలా దేవుడిలోకి మమ్మల్ని నడిపించుకుని వేడుకుంటున్నాం. శ్రీవారి కాలనీలో ఉన్నటువంటి వారు, పాతాల జనవాడలో ఉన్నటువంటి వారు ప్రభా మీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. సీనియర్ గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా నారాయణ గురించి ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. చంద్రుల గురించి ప్రార్థిస్తున్నాం. నాయన మీ బిడ్డలను ప్రభా తీసుకురండి. దేవా ప్రభా సహాయం దయచేయండి. సీమన్ వారే ప్రభా తండ్రి నాయన వారి హాస్పిటల్లో ఉండడానికి సహాయం దయచేయండి. కనికరం చూపమని వేడుకుంటున్నాను. దేవా ప్రభా ఆరోగ్యంలో బట్టి సహాయం దయచేయండి. బ్లడ్లెస్గా ఉంది, గ్లూకోజ్ బ్లడ్ అంటే ప్రభా ఎంత భయంకరమైన ప్రభా మీరే కనికరికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మీ కృప చూపించండి. మీ బిడ్డలు కృప విడిచిపోవద్దు, దాటిపోవద్దు. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను కూడా కనికరించి ప్రభా నా కుటుంబాన్ని కూడా కనికరించి బిడ్డలు ఆశ్రయించి బలపడి సహాయం చేయండి. మీ రక్షణ ఆనందం ఎల్లప్పుడూ మాకు దయచేయండి. మీ కృపను వర్ధల చేయము. ఆత్మీయమైనటువంటి మేలులతో నింపండి. మా సంఘంను ఆశీర్వదించండి. సేవను బలపరచండి. మీ రక్షణ ఆనందం మాకు దయచేయండి. శ్రీకాంతను జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రభా తండ్రి ఆయన భార్యను బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. యవనస్తుల ప్రభా బలంగా వాడబట్టి సహాయం చేయండి. మీ మందిరంలో ప్రభా తండ్రి ఆయన నమ్మకంగా ఉండేటువంటి సేవ చేయడం, మీ రాజ్యంలో పట్టినట్టు స్వార్థ ప్రకటించండి. బిడ్డలు మీరు ఆయతపరచండి, సిద్ధపరచండి, బలపరచండి వేడుకుంటున్నాం. బిడ్డలు చదువుచుండడానికి జ్ఞానం తెలిపి సహాయం చేయించండి వేడుకుంటున్నాం. వాళ్ళ అమ్మను జ్ఞాపకం చేసుకోండి. రామకృష్ణ గారు ప్రభా తండ్రి ఆయన వెంకటేష్ గారిని మీరు బట్టి స్వస్థపరచండి. స్తోత్రం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ప్రభా తండ్రి ఆయన ఆయన ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి, కుమారుని బట్టి, అల్లుడిని బట్టి, కోడలను బట్టి, మనవడిని బట్టి మీ నాన్న స్తోత్రం చేస్తున్నా. మీ ప్రభు చూపించి సహాయం దయచేయండి. మా యొక్క ప్రభా తండ్రి సంఘం ఆశీర్వదించి బలపరి సహాయం దయచేయండి. పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి. బలపరచండి. మీ కృపలు నడిపించండి.
మేము ఎల్లప్పుడూ ప్రభా తండ్రి మీ యందు స్థిరంగా ఉంటుంది సహాయం తెచ్చి మీకు అంతా మేము ప్రభావం మీకే తెలుస్తూ మా జీవితాలు మీకే సమర్పిస్తూ మా కోసం మనం తిరగరాలైన మా ప్రభు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వస్తున్నాము ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక వందన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప అందరూ వాడండి. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము కృమారించుము దేవా. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించి కాపాడి తీర్చుగాక. అందరికీ ప్రభువు నామమున